హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎస్పీఆర్ ఐఏఎస్ ఎడ్యుటెక్. ఈరోజు మనం డైలీ టాప్ 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది చూడబోతున్నాం. మీరు యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కానీ రోజువారు జరుగుతున్న న్యూసెస్లో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైన 10 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది 30 నిమిషాల్లో మాత్రమే. సో మీ యొక్క టైం వేస్ట్ కాకుండా క్వాలిటేటివ్గా కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే తప్పకుండా మీరు ఫాలో అవుతూ రావచ్చు. అలాగే ఈ కంటెంట్స్ అనేది మన యాప్లను, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోనూ మీ పీడిఎఫ్స్ అయితే లభిస్తుందండి. సో టెలిగ్రామ్ ఛానల్లో మీరు డైరెక్ట్గా ఈ పీడిఎఫ్స్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు, నో ఇష్యూస్. సరే, మనం కంటెంట్లోకి వస్తాం. రీసెంట్గా COP28 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యొక్క క్లైమేట్ చేంజ్ గురించి ఒక మీటింగ్ అనేది కంప్లీట్ అయింది December 13th నాడు. దాని గురించి వివరాలు అనేది కొన్ని మనం తెలుసుకుందాం అనమాట. ఈ క్లైమేట్ చేంజ్ పట్ల జరుగుతున్న ఏవైతే ఈ యొక్క వరల్డ్ సమ్మిట్స్ ఉన్నాయో అది కన్క్లూషన్ అయ్యిందంటే మీ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ అక్కడ తీసుకొచ్చిన కొన్ని వాళ్ళు చెప్తున్న విషయాలు అనేది. సో రీసెంట్గా వాళ్ళు ఏంటంటే క్లైమేట్ చేంజ్ అనేది విపరీతంగా మారిపోతుంది, ప్రస్తుత సమాజానికి చాలా హానికరంగా అనేది మారిపోతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. కానీ కరెంట్ స్టేటస్ పరంగా తీసుకున్నాము అంటే ఇక్కడ క్లైమేట్ చేంజ్ని అసెస్ చేస్తూ వాళ్ళు చెప్పింది ఏంటంటే IPCC అసెస్మెంట్ ప్రకారం ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట. క్లైమేట్ చేంజ్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఒక ప్యానెల్ ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అందరం కూడా క్లైమేట్ చేంజ్ని డిఫీట్ చేస్తామని ఒక కమిట్మెంట్స్ అయితే పెట్టుకున్నాం. కానీ ఆ కమిట్మెంట్ని సకాలంలో సరైన సమయంలో మన కమిట్మెంట్స్కి మనము సరిగా లేదు, ఇన్ఎఫెక్టివ్ కమిట్మెంట్స్ అంటే సరిగా కమిట్మెంట్స్ ఇవ్వట్లేదు. అలాగే నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అనేది ప్రతి ఒక్క దేశం కూడా, NDC అంటే ఏంటంటే ప్రతి ఒక్క దేశం కూడా నేను ఇంతకాలానికి ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గిస్తాను అని మాట ఇవ్వడం అనమాట. అలాగే మనము ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటున్నాము అంటే చూడండి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ అనేది 2% అనేది రెడ్యూస్ చేయాలి 2030 అంతా కూడా. అలాగే ఆ చెప్పిన మాటలను ఈ యొక్క దేశాలు అనేది నిర్వర్తిస్తున్నాయా అంటే లేదు, తగినటువంటి స్థాయిలో నిర్వర్తించట్లేదు. అలాగే 2050 అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ టెంపరేచర్ రైజ్ని 1.5 డిగ్రీ సెల్సియస్కి రెడ్యూస్ చేయాలి అనుకుంటే ఆ యొక్క ప్లాన్కి, టార్గెట్కి మనం 50% దాకా వెనకబడి ఉన్నామన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనం ఇంకా సరైన ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ కానీ స్టెప్స్ అనేది తీసుకుంటూ రావాలని చెప్తున్నారు. అలాగే గ్లోబల్ ఎమిషన్, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ఎమిషన్ స్టాండర్డ్స్ అని 2025 అంతా కూడా అత్యధికంగా ఎమిషన్స్ చేస్తామనేది చెప్తున్నారు. అలాగే మనం వాటిని కూడా రెడ్యూస్ చేయాల్సిన అవసరం అనేది ఉందని చెప్తున్నారు. అలాగే ఈ యొక్క ఫ్యూచర్ ఇలాగే పోతుంటే మన యొక్క పరిస్థితి ఎలా ఉంటాయి అనేది ఒక స్టడీ అనేది చేసి అవుట్లుక్ అనేది చెప్పారు. సో ఏంటంటే కరెంట్ ట్రాజెక్టరీ ఇప్పుడు పరిస్థితి చూస్తా అంటే సరిగ్గా లేదు, మనం సరైన ప్రయత్నం చేయాలి. అలాగే ఏంటంటే గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ రైజ్ అనేది ప్రీ ఇండస్ట్రియల్ ఎరాక్తో కంపేర్ చేసుకుంటే ఎంత ఎక్కువైందంటే 1.51 డిగ్రీస్ అంటే ఇప్పుడు టెంపరేచర్ అనేది 1 డిగ్రీస్ కంటే ఎక్కువ అనేది పెరిగిపోయిందనమాట. సో అలాగే ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే NDCని నిర్వర్తించడానికి నేషనల్లీ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్, ప్రతి ఒక్క దేశం వాళ్ళు చెప్పిన కమిట్మెంట్ని పూర్తి చేయలేకపోవడానికి ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయడానికి మనకు ఉంటున్న సమస్యలు ఏంటి అంటే చాలా వరకు రిచ్ నేషన్స్. సో ఇక్కడ ఏంటంటే రిచ్ నేషన్స్ ముందు నిర్ణయాలు తీసుకుని, ఎందుకంటే టెక్నాలజీ కానీ ఆర్థిక పరిస్థితులు కానీ బాగా డబ్బున్న దేశాలకి అనుకూలంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, బ్యాటరీ వెహికల్ కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు ఎవరు బ్యాటరీ వెహికల్ కొనగలరు? డబ్బున్న వాళ్ళు కొనగలరు, అంతే కదండి. పేదవాడు కొనలేడు, ఎందుకంటే ఎక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు ఓలా బైక్ తీసుకొని 1.5 lakh అలా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే సామాన్యుడు తనకు అందుబాటులో ఉండేదే కొంటాడు. అదేవిధంగానే దేశాలు తీసుకున్న నిర్ణయాల్లో ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ రెడ్యూస్ చేసి కార్బన్ ఫ్రెండ్లీ ఫ్యూయల్ అంటే కార్బన్ ఎమిట్ చేయని ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకురావాలంటే ఆర్థికంగా, టెక్నాలజికల్ సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ డెవలపింగ్ నేషన్స్లో అంత ఎక్కువగా లేదు, డెవలప్డ్ కంట్రీస్లోనే ఎక్కువగా ఉన్నాయి. అలాగే కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడంలో డెవలప్డ్ నేషన్స్ కూడా చాలా వరకు వెనకబడి ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ సమస్య అంటే డెవలప్డ్ నేషన్స్ అంతా కూడా మేము కలిసి ఒక $100 బిలియన్ ఫండ్ ఇస్తాము అనేది మాటిచ్చారు 2009 అంతా కూడా. కానీ ఆ కమిట్మెంట్ని ఉన్నారా అంటే లేదు. 2021లో మాత్రమే $89.6 బిలియన్ అనేది కమిట్మెంట్ ఇచ్చున్నారు. అంటే డెవలప్డ్ కంట్రీస్ ఏదైతే ఇంతకాలం పొల్యూట్ చేసాయో వాటికి మేము బాధ్యత తీసుకుంటాం, మేమంతా ముందుకు వస్తాం అనే విషయంలో చాలా వరకు వెనకబడి ఉన్నారు. సో అలాగే ఇక ఇన్ఎక్వేట్ రికగ్నైజేషన్ డిక్లరేషన్ ఆఫ్ COP28లో ఏం చెప్పారు? సో ఇక్కడ అంటే $89.6 బిలియన్ అనేది చాలా వరకు సరిపోదు. సో మనం ఇంకా ఎక్కువగా ఈ క్లైమేట్ ఫైనాన్స్ని, ఈ క్లైమేట్ని ఫైట్ చేయడానికి ఆర్థిక పరిస్థితులను ఇంకా స్ట్రాంగ్ చేయాలని చెప్తున్నారు.
అలాగే ఈ ఫండింగ్ వెనకబడిపోవడానికి కారణం ఐపీసీసీ ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ ఫైనాన్షియల్గా తీసుకున్నా అంటే ప్రతి ఒక్క దేశాలు ఏంటంటే తగినటువంటి ఆర్థిక కంట్రిబ్యూషన్స్ అనేది చేస్తూ రావాలి. అలాగే రిక్వైర్మెంట్ ఆఫ్ ఎన్డీసీస్ ఆఫ్ డెవలప్ కంట్రీస్, అంటే ఈ యొక్క కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి 2030 కంటే తీసుకుంటే $5.8 నుంచి $5.9 ట్రిలియన్ దాకా కావాలి మన యొక్క డెవలపింగ్ కంట్రీస్లో. కాకపోతే డెవలపింగ్ కంట్రీస్ దగ్గర అంత అమౌంట్ ఉందా అంటే లేదు అనేది వాస్తవం. అంటే ఇప్పుడు క్లైమేట్ ఫ్రెండ్లీగా మనం తీసుకురావడానికి కోసం కార్బన్ న్యూట్రల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా డబ్బు కావాలి, అంతే కదండి. సో వెంటనే పెట్రోల్ డీజిల్ నుంచి మారిపోయి ఒక మోడర్న్ వెహికల్ సిస్టమ్స్కి కానీ కార్బన్ న్యూట్రల్ స్టేజ్కి రావాలి అంటే ఆర్థికంగా మనకి ఫండింగ్ కావాలి. సో అలాంటప్పుడు ఈ ఫండింగ్ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్లో చాలా వరకు వెనకబడి ఉన్నారు. దానికోసం లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది కూడా స్థాపించారు. సో చూడండి, COP28లో భాగంగా లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్, దీని గురించి నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సో ఇది చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఇది పొటెన్షియల్ క్వశ్చన్ ఇన్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ ఏంటంటే లాస్ అండ్ డ్యామేజ్ అంటే ఏదైతే ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్, క్లైమేట్ చేంజ్ వల్ల డ్యామేజెస్ జరుగుతున్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి, అంటే వాటిని సపోర్ట్ చేయడానికి ఈ ఫండ్ అనేది అలొకేట్ చేస్తారనమాట. అలాగే టెక్నాలజీలో వెనకబడి ఉండకపోవడం అనేది ఇంకో పెద్ద సమస్యగా ఉంది. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా తగినటువంటి స్థాయిలో లేకపోవడం అనేది ప్రాబ్లంగా ఉంది. అలాగే COP28 మీటింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో వాళ్ళు అవుట్కమ్గా ఏం తీసుకొచ్చినారు అంటే ప్రస్తుతానికి ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ సిస్టమ్స్ యొక్క ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఎలాగైనా కానీ తగ్గించడానికి ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. అలాగే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి కూడా మనం ఆల్టర్నేటివ్ మెథడ్కి 2050 అంతా కూడా నెట్ జీరో, అంటే కార్బన్ ఎమిషన్ లేని ఒక ఎన్విరాన్మెంట్ని స్థాపించాలనేది క్లియర్గా తీసుకొచ్చినారు. అలాగే ఏంటంటే మనం రెన్యూవబుల్ ఎనర్జీ మరియు ఎనర్జీ ఎఫిషియెంట్ మెథడ్స్ కోసం ఏంటంటే క్రెడిబుల్ టార్గెట్స్, అంటే ఖచ్చితంగా ఏంటంటే గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీని అనేది 11,000 GWకి మనం మార్చాలి. సో ఏంటంటే ట్రిప్లింగ్ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ, అంటే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీని 3 ఇంతలు పెంచాలని చెప్తున్నారు. అందులో ఇండియా కూడా ముఖ్యంగా ఏంటంటే సస్టైనబుల్ ఎనర్జీలో ఇంకా చాలా ముందంచెల్లో ఉన్నాయి, ఇంకా కూడా మనం ముందుకెళ్ళాలని చెప్తున్నారు. సో దానికోసం ఏంటంటే COP28లో భాగంగా వాళ్ళు ఏంటంటే క్లీన్ ఎనర్జీ సోర్స్గా ఏం చెప్తున్నారు అంటే న్యూక్లియర్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అండ్ బ్లూ హైడ్రోజన్, ఇలాంటి వాటిని మనం అడాప్ట్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా ఈ 3 పదాలు ఇచ్చారంటే గుర్తుపెట్టుకోండి, వాట్ ఆర్ దే అనేది ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్ అడుగుతారు. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, బ్లూ హైడ్రోజన్ అంటే ఏంటి, వాటి యొక్క ముఖ్యత్వం ఏంటి, అలాగే ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ గురించి మీకు తెలుసుంటుంది, కాలకాలంగా వస్తుంది కాబట్టి. సో బ్లూ అండ్ గ్రీన్ హైడ్రోజన్ ఈ టాపిక్స్ అడగచ్చు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే గ్రూప్ ఇనిషియేటివ్స్, అంటే ఏంటంటే ఒకరు చేయలేని పని అందరం కలిస్తే చేయగలం అనే విధంగా ఈ మీథేన్ ఎమిషన్స్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళంతా కూడా కలిసి ఒక నిర్ణయాలు తీసుకోవడం. అలాగే పలు దేశాలు ఒకటై దే నీడ్ టు కమ్ టుగెదర్ టు ఫైట్ ద క్లైమేట్ చేంజ్, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అనేది బార్డర్ లెస్ అండి. సో అందువల్ల ఏంటంటే ఇంకా మనం ఏంటంటే ఈ యొక్క ఎకాలజికల్ సిస్టంలో ఉంటున్న సమస్యలను, హెల్త్, ఫుడ్ సెక్యూరిటీ, ఇంకా బయోడైవర్సిటీ లాస్ ఎన్నో సమస్యలు వస్తున్నాయి కాబట్టి వాటిని ఒకరికొకరు అన్ని దేశాలు షేర్ చేసుకుంటూ ముందుకొచ్చి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనేది ఇక్కడ చెబుతున్నారు అనమాట. సో తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నెంబర్ 2లో ఏంటంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్, MCLR అని అంటారు. సో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండింగ్ రేట్ అంటారు. రీసెంట్గా అది న్యూస్లో అనేది ఉంది, ఏంటని తెలుసుకున్నాం. రానున్న కాలంలో మీరు లోన్కి కట్టే EMI రేట్లు అనేది పెరుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే MCLR రేట్ని SBI వచ్చేసి 10 BBPSలో పాయింట్స్లో ఇంక్రీజ్, బేసిక్ పాయింట్స్లో అనేది ఇంక్రీజ్ అంటే పెంచడం అనేది జరిగింది. సో MCLR పెంచితే మీ యొక్క మన యొక్క సో కాల్డ్ ఏంటి, మన యొక్క EMI రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి అనేది తెలియాలి అంటే ఇది ఎకనామీ బేస్డ్ ఆర్టికల్, వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ MCLR అంటే ఏంటి, సో ఇస్ ద మినిమం లెండింగ్ రేట్ బిలో విచ్ అ బ్యాంక్ కెనాట్ లెండ్. గుర్తుపెట్టుకోండి, MCLR అంటే మనము ఏ ఒక్క వడ్డీ కంటే తక్కువకి బ్యాంకులు ఇవ్వలేవు. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, MCLR అంటే మినిమం లెండింగ్ రేట్ బిలో విచ్ బ్యాంక్ కెనాట్ లెండ్. అంటే ఇప్పుడు 6% MCLR అన్నారు అనుకంటే, సో అంటే బ్యాంకులు 6% కంటే తక్కువ రేట్లకి వడ్డీకి ఇవ్వలేదు. లెండింగ్ అంటే ఏంటి, వడ్డీకి ఇవ్వలేదు, దాన్ని ఏమంటాం MCLR. సో MCLR పెట్టారు అంటే దట్స్ ఫిక్స్డ్. సో ఇక్కడ MCLR అనేది అంటే మానిటరీ పాలసీలో, సో చూడండి మానిటరీ పాలసీలో ఇది ఒకటి అనమాట. RBI వచ్చేసి April 1, 2016 నాడు, సో చూడండి ఇంకా పకడ్బందీగా అందరికీ తెలిసే విధంగా రేట్స్ అనేవి తెలియాలి కాబట్టి MCLR వచ్చేసి RBI అనేది అప్పుడు తీసుకొచ్చింది అనమాట. సో ఇది ఏంటంటే జూలై 2010 దాకా, సో చూడండి బేస్ రేట్ పద్ధతి అనేది ఉండేది, దాన్ని రీప్లేస్ చేస్తూ MCLR రేట్ అనేది తీసుకొచ్చారు.
ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే బ్యాంక్లో ఉంటున్న కాస్ట్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్నల్లీ డిటర్మైన్డ్ బై ద బ్యాంక్ బేస్డ్ ఆన్ రిమైనింగ్ పీరియడ్ ఆఫ్ లోన్ రీపేమెంట్. అంటే ఏంటి, మనకి లోన్లు రీపేమెంట్స్ వాటిని బట్టి బ్యాంకులు వచ్చేసి వాళ్ళు నిర్ణయాలు అనేది తీసుకుంటారనమాట. ఈ దేన్ని బట్టి తీసుకుంటున్నారు అంటే దాంట్లో ఉంటున్న కాంపోనెంట్స్ ఏంటంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్, నెగటివ్ క్యారీ ఆన్ అకౌంట్స్ ఆఫ్ క్యాష్ రిజర్వ్ రేషియో, ఎంత క్యాష్ రిజర్వ్ రేషియో ఉంది, ఆపరేషనల్ కాస్ట్ ఏంటి, టెనోర్ ప్రీమియం ఏంటి, అలాగే లింక్ టు యాక్చువల్ డిపాజిట్స్. అంటే ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మనకి ఎకనామికల్గా తీసుకున్నప్పుడు మన కాస్ట్ ఎంత, క్యాష్ రిజర్వ్ రేషియో బ్యాంకులో ఉన్నాయి, ఆపరేషన్గా ఎంత కాస్ట్ అవుతుంది, ప్రీమియం ఎంత, అలాగే డిపాజిట్ రేట్లు ఎంత, అన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుని వాటన్నిటిని అనలైజ్ చేసి మీరు ఎంసీఎల్ఆర్ ఫిక్స్ చేస్తారు. ఎంసీఎల్ఆర్ రేట్ కంటే తక్కువ రేటుకి వడ్డీలు ఇవ్వరు. ఈ లెండింగ్ రేట్స్ అంటే ఏంటి? సో ఈ లెండింగ్ రేట్స్ అంటే ఏంటి, ఎంతకు వడ్డీకి ఇస్తారు అంటే వాళ్ళు ఇస్తారు కదా, మీరు బ్యాంకులో కూడా లోన్ తీసుకుంటే వడ్డీ కడతారు కదా. సారీ, బ్యాంక్స్ ఆర్ ఫ్రీ టు ఆఫర్ ఫిక్స్డ్ ఆర్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అండర్ ద ఎంసీఎల్ఆర్ రిజిమ్. అంటే ఏంటి, ఫ్రీ చూడండి, ఫిక్స్డ్ అండ్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్. ఫిక్స్డ్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఏంటంటే విత్ ఇన్ఫ్లేషన్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ మారుతుంది, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ మారదు. అంటే నేను 1 లక్ష రూపాయలు లోన్ తీసుకున్నాను అంటే ప్రతి సంవత్సరానికి నేను 5% వడ్డీ కట్టాలని చెప్పారనుకోండి, ఇది ఫిక్స్డ్. అది 10 సంవత్సరాలకు కానీ ఏదైనా కానీ అది ఓకే. కానీ ఇప్పుడు ఒకవేళ నేను 1 lakh తీసుకునేసి ఇన్ఫ్లేషన్తో పాటు మారుతుంది, ఫస్ట్ ఇయర్ 5%, సెకండ్ ఇయర్ 6% కట్టాలి, ఇలా వస్తుందంటే దీన్ని ఫ్లోటింగ్, అంటే చేంజ్ అవుతున్న దాన్ని ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అంటాం. సో అలాగే ఏంటంటే యాక్చువల్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఏంటంటే ఈ యొక్క ఎంసీఎల్ఆర్ని బట్టే డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎంసీఎల్ఆర్ ఎంత ఉండాలి అనేది ఆ మెచ్యూరిటీ పీరియడ్స్ని బట్టి వాటిని బట్టి మారుస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు బేస్ రేట్ ఉండేది, ఇప్పుడు ఎంసీఎల్ఆర్ ఉంది. ఈ బేస్ రేట్ ఏంటి, దాని నుంచి ఈ యొక్క ఎంసీఎల్ఆర్ ఎలా డిఫరెంట్ అయ్యింది అని తెలుసుకున్నామంటే బేస్ రేట్ నుంచి కూడా ఇది అడ్వాన్స్డ్ వెర్షన్ చెప్పొచ్చు. ఎందుకంటే ముందున్నది ఏంటంటే బేస్ రేట్ అనేది ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకొని, బేస్ రేట్ అనేది ఎంత రేట్ ఇవ్వాలి అనేది ఆర్బీఐ ఫిక్స్ చేస్తుంది. మినిమం రేట్ సెట్ బై ద ఆర్బీఐ ఎంత రేట్ ఫిక్స్ చేయాలనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కాకపోతే ఎంసీఎల్ఆర్ అనేది ఏంటి, ఈస్ అన్ ఇంటర్నల్ బెంచ్ మార్కింగ్ సిస్టమ్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. బేస్ రేట్ ఎవరిస్తారు, ఆర్బీఐ. మరి ఎంసీఎల్ఆర్ ఎవరిస్తారు, ఆ బ్యాంకే, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉంటే వాళ్ళే వేస్తారు. వాళ్ళ ఇష్టానికి అయితే క్యాలిక్యులేట్ చేసుకోరు. సో అంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడానికి ఇంకా కొన్ని కారణాలు ఉంటాయి. బేస్ రేట్ ఈస్ బేస్డ్ ఆన్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్. ఆ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ని బట్టి బేస్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తామా. బట్ ఎంసీఎన్ఆర్ అనేది ఏంటి, ఇంక్రిమెంటల్ కాస్ట్ ఆఫ్ మనీ. అంటే ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు కన్సిడర్ చేసుకుంటూ ఇంటర్నల్గా స్టడీ చేసి వాళ్ళు ఇస్తారనమాట. అలాగే ఇక్కడ చూడండి, బేస్ రేట్ ఈస్ నాట్ ఇంపాక్టెడ్ బై ఆర్బీఐస్ రెపో రేట్ రివిజన్. ప్రతిసారి మానిటరీ పాలసీలో రెపో రేట్ రివిజన్ జరుగుతున్నప్పుడు బేస్ రేట్ అయితే మారదు. కానీ ఎంసీఎల్ఆర్ అటు కాదు, ఆర్బీఐ ఇస్తున్న రెపో రేట్ వాటిని బట్టి మారుతూ ఉంటుందనేది వాస్తవం. సో ఇక్కడ ఉంటున్న రెండు డిఫరెన్షియేషన్ చాలా చక్కగా తెలుసుకున్నాం. అలాగే తీసుకున్నట్టే బేస్ రేట్ అనేది చూడండి, మినిమం రేట్ ఆఫ్ రిటర్న్స్ ఆర్ ప్రాఫిట్ మార్జిన్. ఖచ్చితంగా ఎంతో కొంత మినిమం ప్రాఫిట్ మార్జిన్ పెడతారు. కాబట్టి ఎంసీఎల్ఆర్ అనేది అంటే టెనోర్ ప్రీమియం, ఎంత కాలం వరకు మనము ఆ ప్రీమియం అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటారంట. అంటే ఏంటంటే బేస్ రేట్కి ఈ యొక్క ఎంసీఎల్ఆర్కి ఏంటంటే కొద్దిగా అడ్వాన్స్డ్గా ప్రతి చిన్న మైన్యూట్ విషయాన్ని కన్సిడర్ చేసుకుంటూ మరింత క్లియర్గా తీసుకొచ్చింది ఎంసీఎల్ఆర్ రేట్ అనమాట. మొత్తానికి అంటే ఏదైనా కానీ బేస్ రేట్ అయినా ఎంసీఎల్ఆర్ అయినా కానీ ఆ రేట్ కంటే తక్కువ రేట్కి వడ్డీకి అనేది బ్యాంకులు ఇవ్వవు అన్నమాట. అంటే ఏం లేదండి, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి బిజినెస్ ఎంతకాలం జరుగుతుందో ఆ రేటు వాళ్ళు ఇస్తారనమాట. నష్టానికి ఎవరు వడ్డీకి ఇయ్యరు కదండి. దట్ ఈస్ వాట్ అండి. నెంబర్ 3 కరెంట్ అఫైర్స్ ఏంటంటే న్యూ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ అనేది రీసెంట్గా అనేది ఇచ్చారండి. దాంట్లో ఉంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, ఆ లా ఏంటి అనేది మనము తెలుసుకుంటామన్నమాట. రీసెంట్గా వచ్చిన బిల్స్ ఏమన్నా ఉన్నా కానీ మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ అనేది 1898లో తీసుకొచ్చారండి. సో దాన్ని ఆల్రెడీ 125 years కంప్లీట్ చేసుకుంది కాబట్టి దాన్ని మారుస్తూ రీప్లేస్ చేస్తూ కొత్త బిల్ అనేది మన లోక్సభలో అనేది తీసుకొచ్చారనమాట. ఇందులో ఏంటంటే పోస్ట్ ఆఫీస్ ప్రొవిజన్స్లో మరిన్ని విషయాలను వాళ్ళు తీసుకొస్తూ, సో ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ మెయిల్ డెలివరీ అంటే పారంపర్యంగా ఒక పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మారుస్తూ ఒక కొత్త రకమైన చట్టాన్ని, ఎందుకంటే ఇప్పుడు ఉండేది డిజిటల్ వరల్డ్ కాబట్టి దానికి అనుగుణంగా కొత్త చట్టాన్ని అనేది తీసుకొచ్చారనమాట. సో ఇది ఏంటి అనేది మనం తెలుసుకుందాము. సో ఇక్కడ ఉంటున్న ప్రొవిజన్స్ అనేది ఏంటో తెలుసుకుందాం. సో ఇక్కడ చూడడము, ఈ కొత్తగా తీసుకొచ్చిన సిస్టంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి.
సో దాని గురించి మనం తీసుకుందాం. సో అందులో ఏం చెప్తున్నాను అంటే, అయ్యో బ్రిటిష్ కాలం నాటి చట్టం ఇది, చాలా తప్పుగా ఉన్నాయి, ఎన్నో డ్రెకోనియన్ లాస్ ఉన్నాయి, మేము మారుస్తున్నామని చెప్పారు. కానీ అక్కడ తీసుకొచ్చిన దాంట్లో కొత్త చట్టంలో సెక్షన్ 9 ఏం చెప్తుందంటే చూడండి, ప్రొవైడ్స్ అథారిటీ, ఎవరైతే ఈ పోస్ట్ ఆఫీస్ అథారిటీ ఉన్నారో వాళ్ళు ఆ పార్సల్స్ కానీ ఆ పోస్ట్ని ఇంటర్సెప్ట్, ఓపెన్ అండ్ డీటెయిన్ ఐటమ్స్, అంటే అక్కడున్న ఐటమ్స్ని కానీ వాటిని కానీ ఇంటర్సెప్ట్ చేయడానికి, వాళ్ళని తీసి, అంటే మనకి ఒక పోస్ట్ ఆఫీస్లో ఒక చట్టం ఉంటుంది, ఒకరు పెట్టిన లెటర్ ఎవరూ తీయకూడదు, ఓపెన్ చేయకూడదు, అలాగే ఏముందో ఓపెన్ చేయకూడదు, చాలా సెన్సిటివ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఏవైనా కానీ ఆఫీసర్స్ ఎవరికైనా కానీ డౌట్ వచ్చిందంటే వాళ్ళు దాన్ని ఇంటర్సెప్ట్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు, డీటెయిన్ కూడా చేయొచ్చు అనమాట. అసలు ఎందుకు ఈ కొత్త చట్టం వస్తుంది అని తీసుకుంటున్నారు అంటే, మన స్టేట్స్ సెక్యూరిటీ కోసం, అలాగే ఇంటర్నేషనల్ చట్టాలకు అనుకూలంగా, అలాగే పబ్లిక్ ఆర్డర్, ఎమర్జెన్సీ అన్నీ కూడా, అంటే పబ్లిక్ సేఫ్టీ కోసం, అన్నిటి కోసం ఏంటంటే ఏదైనా డౌట్ ఉన్నప్పుడు అంటే ఆఫీసర్స్ దాన్ని ఓపెన్ చేయొచ్చు, అది ఏ తప్పు కాదు అనే విధంగా అనేది చెప్పారు. అలాగే సో ఆల్ పోస్ట్ ఆఫీసర్స్ టు హ్యాండ్ ఓవర్ ద పోస్టల్ ఐటమ్స్ టు ద కస్టమ్స్ అథారిటీ. ఏంటి, ఇప్పుడు పోస్ట్ ఆఫీసర్స్కి ఏదైనా డౌట్ వచ్చింది, మేము అలో చేయని ఐటమ్ పోస్ట్ ఆఫీస్లో డెలివరీ అవుతుంది, ట్రావెల్ అవుతుందంటే, అంటే వెంటనే వాళ్ళు ఏంటంటే కస్టమ్స్ అథారిటీకి ఆ యొక్క పోస్టల్ డీటెయిల్స్ అనేది హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, ఆ ఐటమ్స్ అనేది హ్యాండ్ ఓవర్ చేయొచ్చు అనమాట. అంటే ఏంటి, ఒకసారి ఇంటర్సెప్ట్ చేసి, అంటే సేఫ్టీ కోసం ఈ యొక్క ప్రొవిజన్ తీసుకొచ్చారు. అలాగే ఏంటంటే లయబిలిటీ ప్రొవిజన్స్, ఎప్పుడైనా కానీ పోస్ట్ ఆఫీసర్ ఏదైనా పోయింది, దారిపోయిందో, లాస్ అయిందో, రాంగ్ డెలివరీ అయిందో, డిలే అయిందో, అప్పుడు పోస్ట్ ఆఫీస్ మీద మనం కంప్లైంట్ చేస్తాం, అంటే ది ఆర్ లయబుల్, వాళ్ళే తప్పు చేశారని. కానీ ఈ చట్టం, కొత్త చట్టం ఏం ఇచ్చిందంటే నాట్ లయబుల్, అంటే మీ వస్తువు పోయిందంటే పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని మీరు బ్లేమ్ చేయలేరనమాట. అంటే రిస్క్ ప్రొవిజన్ తగ్గిపోయింది, అంటే మీ కర్మ మీ రిస్క్తో మీరు వేసుకోవచ్చు. సెక్షన్ 10 అనేది చెప్తుందన్నమాట. అలాగే ఏంటంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్, కొన్ని సర్టెన్ మ్యాటర్స్ తప్ప మిగతా వాటికంతా కూడా వాళ్ళు ఎక్సెప్షన్స్ అనేది ఇచ్చున్నారనమాట. అలాగే పెనాల్టీ అండ్ అఫెన్సెస్ తీసుకొస్తున్నారంటే, గతంలో 1898 ప్రకారం ఉంటున్న పెనాల్టీస్ కానీ అఫెన్సెస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కొత్త బిల్లు వాళ్ళు తగ్గించేశారనమాట. ఎందుకంటే మిస్కండక్ట్, ఫ్రాడ్, థెఫ్ట్, ఇవన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ మీద మీరు కేసు వేసుకోవచ్చు, మీ వస్తువులు పోయినా కానీ ఏదైనా కానీ అవి జరిగితే. కానీ ఇప్పుడు దాన్ని ఈ ప్రొవిజన్స్లో రిమూవ్ చేసేసారనమాట, ఎంటైర్లీ రిమూవ్. అంటే ఏంటి, మీ వస్తువు మీరు పార్సల్ చేసినప్పటికీ కూడా అది లాస్ అయిపోయిందంటే మీరు పోస్ట్ ఆఫీస్ మీద కంప్లైంట్ చేయలేరనమాట. అదే కొత్త చట్టంలో ఉన్నవి. అలాగే సెక్షన్ 4 తీసుకొస్తున్నట్టు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ప్రతి ఒక్క ప్రివిలేజ్, చాలా ముఖ్యమైన విషయాలు అనేది పోస్ట్ ద్వారానే కన్వే చేయాలని ఉండేది. ఆ ప్రొవిజన్ని కంప్లీట్గా రిమూవ్ చేశారనమాట. అలాగే ఎందుకు అలా రిమూవ్ చేసేసంటే, ఈ మధ్యకాలంలో ప్రైవేట్ కొరియర్ సర్వీస్ ఎక్కువగా పెరుగుతున్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ముఖ్యమైన విషయాలు కూడా ఏంటంటే ప్రైవేట్ని కూడా ఉపయోగించుకొని చేయొచ్చు అనమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ప్రైవేట్ అంతా కూడా ఎప్పుడు కూడా ఇండివిజువల్గా నడిచేది, కానీ ఫస్ట్ టైం వచ్చేసి ఈ ప్రైవేట్ కొరియర్ సర్వీసెస్ అన్నింటిని కూడా అంటే ఈ పోస్టల్ సర్వీస్ కంట్రోల్లోకి, బిల్ అండర్లో తెచ్చేశారనమాట. అంటే ప్రైవేట్ సర్వీసెస్ని కూడా వీళ్ళు కంట్రోల్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ తీసుకున్న ప్రొవిజన్స్ ఏమన్నా మేలుగా ఉన్నాయంటే లేదు. అందుకోసమే అంటే క్రిటిసిజం ఎక్కువ చేస్తున్నారు. అసలు ఆల్రెడీ బ్రిటిష్ కాలం కలోనియల్ లా, ఇది బ్రిటిష్ కాలం నాటి డ్రెకోనియన్ లా, మరి మీరు తెచ్చిన చట్టాలేంటి, ఇది కూడా డ్రెకోనియన్, మేము వాళ్ళ మీద కంప్లైంట్ చేయలేము, మాది వాళ్ళు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు, ఏమిటిది అని చాలామంది క్రిటిసైజ్ అనేది చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్ యొక్క అకౌంటబిలిటీ తగ్గిపోతుంది, అప్పుడు ఇండియన్ పోస్ట్ మీద నమ్మకం తగ్గిపోతుంది. అలాగే కాన్స్టిట్యూషనల్లీ దీని యొక్క స్టడీ అనేది ఇంకా మరింత క్వాలిటేటివ్గా చేయాలని చెప్తున్నారు. అలాగే ఏంటంటే ఇక్కడ లా అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఇంకా బెటర్ అవ్వాలి, కానీ ఇట్ షుడ్ నాట్ బి డౌన్ అనేది క్లియర్గా చెప్తున్నారు. 4th కరెంట్ అఫైర్స్ అనేది చూద్దామండి. కేరళలో రీసెంట్గా JN1 అనే ఒక COVID-19 యొక్క కొత్త వేరియంట్ అనేది వచ్చింది. ఏమిటది అనేది మనం తెలుసుకుందాం. సో కేరళ వాళ్ళు ఈ యొక్క కొత్త రకమైన ఈ యొక్క కోవిడ్ని డిటెక్ట్ అనేది చేశారండి. సో దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఇక్కడ రొటీన్ సర్వేలెన్స్లో INSACOG ద్వారా, అంటే ఏంటి, ఇండియన్ SARS-CoV-2 జినోమిక్స్ కన్సోర్టియం ద్వారా, INSACOG వీళ్ళెవరు అంటే మన గవర్నమెంట్కి చెందిన ఒక ఆర్గనైజేషన్, జినోమిక్ కన్సోర్టియం. ముఖ్యంగా డిసెంబర్ 2020లో ఈ కోవిడ్ స్ప్రెడ్ అవుతున్న కాలంలో ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది INSACOG అనేది ఫామ్ చేశారనమాట. వాళ్ళు ఏంటంటే SARS-CoV వైరస్ ఏదైతే ఉంటుందో దాని యొక్క జీనోమిక్ స్టడీస్ అనేది రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటారనమాట. సో దీంట్లో అంటే వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, అలాగే వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్, 2 రకాలుగా విడదీస్తారు. అంటే ఏదైనా కొత్త వేరియంట్ వస్తుందని దాని వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు, కాకపోతే అది ప్రాబ్లంగా మారుతుందంటే దాన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటారు. సో రెగ్యులర్గా వాటి మీద నిఘా ఉంచడానికి, స్టడీ చేయడానికి జినోమిక్ వేరియంట్స్ అన్నింటిని కూడా వారు అబ్జర్వ్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా తీసుకున్నాం అంటే INSA చూడండి, ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా చక్కగా చూడండి. INSACOG ఏంటిది,
కోవిడ్-19 లాంటి వేరియంట్స్ వస్తున్నాయా లేదా అని టెస్ట్ చేయడానికి, స్టడీ చేయడానికి అనమాట. వీళ్ళకి మొత్తానికి 28 ల్యాబొరేటరీస్ ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లో వస్తుంది. సో వీళ్ళు ఏంటంటే రెగ్యులర్గా స్టడీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు స్టడీ చేసిన దాంట్లోనే రీసెంట్గా కేరళలో ఈ యొక్క JN1 అనే ఒక కేస్ అనేది రావడం అనేది జరిగిందనమాట. సో దీన్ని కామన్లీ నోన్ యాజ్ పిరోలా. సో చూడండి, దీని ఏమంటారు? పిరోలా అంటే ఇప్పుడు ఏంటి, చాలా వరకు పేర్లు వెరీ వెరీ కేర్ఫుల్ అండి. ఓమిక్రాను ఎన్నెన్నో పేర్లు మీరు వింటూ ఉంటారు కదండి. అదే విధంగానే పిరోలా అంటే ఏంటి అంటే అది ఒక కోవిడ్ వేరియంట్. ఇది స్పైక్ ప్రోటీన్ 39 మ్యూటేషన్స్ జరగడం వల్ల స్పైక్ ప్రోటీన్ వల్ల వచ్చింది. దీని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పరిగణన అనేది తీసుకొచ్చారు. సో ఈ స్పైక్ ప్రోటీన్ అనేది ఇంకా 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 మ్యూటేషన్ జరుగుతూ దీంట్లో ఇంకొక ఎక్స్ట్రా అడిషనల్ మ్యూటేషన్ జరిగితే అదే JN1. సింపుల్ అండి. ఈ యొక్క పిరోలా నుంచి JN1 వేరియంట్ వచ్చిందని చెప్తున్నారు. ఇందులో ప్రాబ్లం ఏంటి అని తీసుకున్నాము అంటే చూడండి, పిరోలా ఇస్ పొటెన్షియలీ టు అవాయిడ్ ఇమ్యూనిటీ అండ్ స్ప్రెడ్ క్విక్లీ. పిరోలా అనేది ఏంటి, ఆ కోవిడ్ వేరియంట్ అనేది చాలా వేగంగా అనేది స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఇమ్యూనిటీని ఫైట్ చేయగలదు. అంటే ఏంటి, మనకి రోగాన్ని ఎదిరించే శక్తి ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేసే పొటెన్షియాలిటీ కలదనమాట. సో అలాగే ఏంటంటే సో ఆఫరింగ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ప్రొటెక్షన్ అగైన్స్ JN1. సో మొత్తానికి అంటే పిరోలా ఇన్ఫెక్షన్స్ అనేది ఇంకా అప్గ్రేడ్ అవుతూ ఇంకా మ్యూటేషన్ చేంజ్ అవుతూ ఏంటంటే JN1గా అనేది మారింది. రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి, పిరోలా అన్నా కానీ JN1 అన్నా కానీ కోవిడ్ యొక్క వేరియంట్స్ అనేది గుర్తుపెట్టుకోండి అనమాట. అలాగే WHO రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే పిరోలా యొక్క కేసెస్ అనేది రీసెంట్ టైంలో 17% పెరిగినట్టు చెప్తున్నారు. అలాగే JN1 కూడా ఏంటంటే అదే వేరియంట్ కేసెస్లో పెరుగుతుందని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఏంటంటే JN1 కేసెస్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మళ్ళీ కోవిడ్ రావడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా ఏంటా అని తీసుకున్నారు అంటే చూడండి ఈ యొక్క షోన్ ఎఫెక్టివ్నెస్ అగేన్స్ ద పిరోలా ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ ఏవైతే మనం వాడుతున్నారో దాని నుంచి కూడా ఏంటంటే ఈ యొక్క JN1 కేసెస్ అనేది ఇంకా పెరిగే అవకాశాలు అనేది ఉందని చెప్తున్నారు. అలాగే ఏంటంటే ఇది ఒక్కొక్క కొత్త వేరియంట్ వస్తున్నప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ని ఓవర్కమ్ చేస్తూ వస్తున్నాయి. కానీ ఆల్రెడీ మనం వేసిన వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నాయి కాబట్టి వాటి యొక్క ఇంపాక్ట్స్ అనేది ఎక్కువగా ఉండదని చెప్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ 5th కరెంట్ అఫైర్స్లోకి మనం ఎంటర్ అవుతాం. సో మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో చూడండి, పిరోలా అన్నా కానీ JN1 అన్నా కానీ అవన్నీ కూడా కోవిడ్ వేరియంట్స్ అని ఆ పేర్లు చాలా ముఖ్యం. రీసెంట్గా ఫ్రెండ్స్ యాక్టర్ అంటే ఫ్రెండ్స్ మూవీ యాక్టర్ వచ్చేసి చాలా ముఖ్యమైన పర్సన్. హీఈస్ మాథ్యూ పెర్రీ. అతను చనిపోయారు. అతను చనిపోతే మాకు ఎందుకు సార్ ఎగ్జామ్లో అడుగుతాను మీకు అనిపిస్తుంది, కానీ అక్కడ అతను చనిపోయిందంటే కేటమైన్ అనే ఒక ఓవర్ డోస్ వల్ల. వాట్ ఈస్ దిస్ కేటమైన్? అతను ఆ ఓవర్ డోస్ వల్ల ఎందుకు చనిపోయాడు అనేది మనం తెలుసుకున్నాం. అటాప్సీ రిపోర్ట్ అనేది చనిపోయిన తర్వాత వాళ్ళని సో ఇక్కడ పోస్ట్ మార్టం చేసి అక్కడి నుంచి రిపోర్ట్ అనేది తీసుకొస్తారు. సో అలా మాథ్యూ పెర్రీ చనిపోవడానికి కారణం అంటే అక్యూట్ ఎఫెక్ట్స్ ఆఫ్ కేటమైన్ అనేది కన్ఫర్మ్ చేస్తున్నారు. ఈ కేటమైన్ అనేది ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. కీటమైన్ ఓకే, పలికేది ఏదైతే మీకు అర్థమైందిగా, కీటమైన్. సో ఇదేంటంటే అనెస్థెటిక్ డ్రగ్ అనేది సర్జరీస్లో అనేది యూజ్ చేస్తారు. అంటే ఏంటి, మనకి నొప్పి తెలియకుండా ఉండడానికి మత్తు పదార్థంగా, అంటే మీకు ఆపరేషన్ చేస్తున్నారు అంటే అక్కడ అనెస్థెటిక్ అంటే ఏంటి, ఎప్పుడు కూడా అనెస్థెటిక్ అనేది ఆపరేషన్ చేసేటప్పుడు మీకు ఉపయోగించేదండి. అంటే మత్తులాగా, అంటే మీకు నిద్రలోకి జారుకుంటారు కదండి, సో ఆ మత్తు పదార్థంగా చెప్పచ్చు. సో ఇది ఏంటంటే ఫెన్సెక్లైడ్ PCP నుంచి కూడా హాలుసినోజిక్ డ్రగ్ అంటారు. హాలుసినోజెనిక్ డ్రగ్స్ అంటే మనం వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం, అన్కాన్షియస్ మైకమైపోతాం. అలాగే మనకి పెయిన్ తెలియదు, నొప్పి తెలియదు అనమాట. సో ఇది ముఖ్యంగా ఏంటంటే బ్రెయిన్కి వెళ్తున్న చూడండి NMDA రిసెప్టార్ అంటారు. అంటే మన బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తుంది, అయ్యో ఎక్కడైనా చేతికి దెబ్బ తగిలినా కానీ మన బ్రెయిన్కి మెసేజ్ వెళ్తుంది నొప్పి అని. అదేవిధంగా ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ఏదైతే ఉంటుందో దాన్ని వెళ్లకుండా ఆపేస్తుందన్నమాట. NMDA రిసెప్టార్ని ఆపేస్తుంది. సో మొత్తానికి అంటే మనకి సిగ్నల్స్కి వెళ్లకుండా మనకి నొప్పి తెలియకుండా పోతుందన్నమాట. సో ఇది మెడికల్గా ఎందుకంటే అందుకే నొప్పి తెలియకుండా పోతుంటే అప్పుడే కదా సర్జరీస్ చేయగలము. అలా అనస్థీషియాగా వాడి ఆపరేషన్స్ ఇవన్నీ చేస్తారనమాట. అలాగే కొన్నిసార్లు దీని డిప్రెషన్, యాంగ్జైటీ, PTSD ఇంకా ఇతర విషయాలకి ట్రీట్మెంట్గా అనేది మెడిసిన్గా అనేది ఇస్తారు. అందుకే చెప్తారండి, డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా మందులు వాడకూడదు అంటారు. వాళ్ళు చెప్పింది మనం వాడాలి, ఎందుకంటే వాళ్ళు ఊరికి వెళ్ళదు కదా, అంతా స్టడీ చేసి ఉంటారు. ఇది బాడీ మీద ఎలా అంటే చూడండి, ఇండ్యూసెస్ హాల్యూసినేషన్స్. సో ఇక్కడ మనకి మళ్ళీ గుర్తొచ్చేసింటే ఆర్యా 2 సినిమాలో మనకి చెప్తారు కదండి, బ్రహ్మానంద గారు మన సెకండ్ స్టేజ్ ఆఫ్ హాలుసినేషన్ అంటే మన బ్రెయిన్లో అది దాని యొక్క డోసేజ్ని బట్టి అంటే హాలుసినేషన్ అంటే మనం ఇంకొక ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి జరుగుతుందన్నమాట. సో అప్పుడు సెన్స్ ఆఫ్ డిస్కనెక్షన్, లాస్ ఆఫ్ కంట్రోల్, అన్కాన్షియస్ మెమరీ లాస్. అంటే ఇది చాలా డేంజరస్. కరెక్ట్గా మెడికల్ పర్పస్గా వాళ్ళు ఇచ్చినట్టు ఇస్తే పర్లే, కానీ మామూలుగా తీసుకున్నారంటే మన బ్రెయిన్ డిస్టాచ్ అయిపోయేసి మెమరీ లాస్ అయిపోయి చాలా జరిగే అవకాశం అనేది ఉంటుంది.
దీన్ని షెడ్యూల్ ఎక్స్ డ్రగ్గా అనేది ఇండియాలో అనేది కన్సిడర్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలో షెడ్యూల్ ఎక్స్ డ్రగ్ అంటే ఏంటి చాలా జాగ్రత్తగా కంట్రోల్, ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు. అలాగే మెడికల్గా రిజిస్టర్ చేసిన వాళ్ళు అనస్థీషియన్ అంటారు. సో వాళ్ళు మాత్రమే జాగ్రత్తగా వాడచ్చు, వాళ్ళు మాత్రమే దాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రిస్క్రిప్షన్ లేకుండా బయట ఎక్కడ రాదు అనమాట. సో ఈ షెడ్యూల్ ఎక్స్ డ్రగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో తెలుసుకుందాం. ఇది చాలా వరకు షెడ్యూల్ ఎక్స్ డ్రగ్స్ అంటే రెస్ట్రిక్టివ్ డ్రగ్స్, అంటే కాస్మెటిక్ యాక్ట్స్ అండ్ రూల్స్ ప్రకారం ఈ డ్రగ్స్ అనేది చాలా 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 కంట్రోల్. ఇలాంటి డ్రగ్స్ అనేది 536 డ్రగ్స్ అని, దీన్ని సైకోట్రోపిక్ డ్రగ్స్ అని కూడా అంటారు. నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ డ్రగ్స్ అంటే వీటిని బయట కానీ ఉపయోగించాలని మిమ్మల్ని పట్టుకెళ్ళిపోయి జైల్లో వేసేస్తారనమాట. ఖచ్చితంగా డాక్టర్, ఆ అనస్థీషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రిస్క్రిప్షన్ పరంగా వాళ్ళు ఉపయోగించవచ్చు అనమాట. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ నేను చెప్పినట్టే హాలోసినేషన్, సైకోసిస్, సెడేషన్, హిప్నోసిస్ ఏమైనా మత్తు పదార్థంగా ఉంటుంది. డాక్టర్స్ దాన్నే వాళ్ళు మెడిసినల్గా కేర్ఫుల్గా యూజ్ చేస్తారు. బయట యూజ్ చేస్తే డేంజరస్ అనమాట, మత్తు పదార్థంగా పరిగణ చేస్తారు. 6వ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. రీసెంట్గా దలైలామా గారు సిలిగురి ప్రాంతం దగ్గర ఏంటంటే బోధి సిట్టా అనే ఒక బోధన అనేది ఇవ్వడానికి ఇస్తున్నారనమాట. సో ఇక్కడ ఈ బోధి సిట్టా అనేది ఏంటో మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ చూడండి 2 గంటల టీచింగ్ అనేది తన యొక్క మాటల ద్వారా స్పీచెస్ అనేది ఇవ్వడం జరిగింది, ముఖ్యంగా మహాయాన బుద్ధిజం గురించి. సో ఇప్పుడు మీకు ఒక చక్కగా క్వశ్చన్ తెలిసిపోతుంది. దలైలామా ఏ బుద్ధిజానికి చెందిన అతను? మహాయాన బుద్ధిజం. ఈ బోధిసిట్టా అని చెప్తున్నారే ఏంటది? సో ఇది ముఖ్యంగా ఏంటంటే మన బ్రెయిన్ని అవాకెన్ చేయడం, అంటే మనలో మనం వెలుగులోకి రావడం. అవాకెనింగ్ ద బ్రెయిన్ అంటాం. థాట్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అని చెప్తాం, అంటే ప్రజలను మేల్కొలపడానికి తన యొక్క బోధన అనమాట. సో అన్ని సకలాల నుంచి కూడా లిబరేషన్ అంటే ఫ్రీడమ్ పొందడం అనమాట. సో ఇది ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు మీ యొక్క ఆశలను అన్నింటిని చంపుకొని చాలా వరకు సంతోషంగా మీరు బతకడానికైనా ఒక టీచింగ్స్ అంటే ఏదైనా కానీ స్వామీజీలు ఇదే కదా చెప్తారండి, అదే. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఏ విషయాల గురించి బోధిసిట్టాలో ఏంటంటే కంపాషన్ ఆఫ్ మైండ్, మన మైండ్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా ప్యూర్గా ఉంచాలి అనే దాని గురించి. అలాగే మనల్ని మనం రియలైజ్ అవ్వడానికి సెల్ఫ్ రియలైజేషన్ అంటాము. అలాగే బోధిసత్వ అంతా కూడా కమిట్మెంట్గా ఈ మహాయాన బుద్ధిజంలో ఈ బోధిసత్వ వచ్చేసి తనకి ఇవ్వబడిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ చక్కగా అనేది ఫాలో అవ్వాలన్నమాట. అలాగే బుద్ధిజంలో ఈ బోధిసత్వ అనేవాళ్ళు ఎవరు? సో ఈ బోధిసత్వ అనే పదంలో బోధి అనేది సంస్కృత పదాల నుంచి ప్రారంభమైందండి. అంటే అవాకనింగ్ అంటే ఏంటి? మనల్ని మనము తెలుసుకోవడం, వెలుగులోకి రావడం. సత్వ అంటే బీయింగ్ అన్నమాట. సో ఇదేంటే పాత్ ఆఫ్ ఎన్లైట్మెంట్, అంటే జీవితంలో ఒక గొప్ప వెలుగుని చూడడానికి మనం నడిపిన. ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి, నాకు రావట్లేదు. ఎన్లైట్మెంట్ అంటే ఏంటి? కమెంట్ చేయండి చూద్దాం. ఎన్లైట్మెంట్ అంటే ఏంటో తెలుగు పదం ఏదో కమెంట్ చేయండి చూద్దాంలేండి. సింపుల్. బట్ ఏంటంటే ఒకరు తన జీవితంలో ఏంటనేది హీ నీడ్ టు క్రియేట్ అ సంథింగ్ న్యూ అనమాట. సో కానీ తన జీవితానికి అర్థం తెలుసుకోవడం, అలా బుద్ధకు కూడా ఎన్లైట్మెంట్ వచ్చింది కానీ ఆ విధంగా. సో ఇది కూడా ఏంటంటే తను ప్రతి ఒక్కరు కూడా ఎన్లైట్మెంట్కి ఎలాంటి దారిని ఫాలో అవ్వాలనే దాని గురించి స్పీచ్ అనమాట. సో ఈ సెద్ గ్యూయిడ్ మోనస్ట్రీ అనేది ఏంటంటే సిల్గురి వెస్ట్ బెంగాల్ దగ్గర ఉందండి. ఇది ముఖ్యంగా ఏంటంటే సో ఇక్కడ చాలా వరకు ఈ బుద్ధిజం వీటన్ని స్ప్రెడ్ చేయడానికి, అలాగే విస్పర్డ్ లీనియేజ్ అంటారు, అంటే బుద్ధిజంని టీచ్ చేయడానికి అన్నిటికీ కూడా ఇది ఉంటుందన్నమాట. సో అలాగే ఇది ఏంటంటే చాలా వరకు టిబెట్ ప్రాంతంలో ఉంటున్న మహాయాన బుద్ధిజం వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ అన్నిటిని కూడా ఇంకా అద్భుతంగా కాపాడుకుంటూ స్ప్రెడ్ చేస్తూ వస్తున్నారనమాట. దాట్స్ ఇట్ అండి. సో నెక్స్ట్ సవితా లడాగే అనే వారికి సో రీసెంట్గా అనేది నై హోమ్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ నై హోమ్ ప్రైజ్ అనేది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అలాగే ప్రొఫెసర్ సవితా లడాగే అనేవారు ఎవరో తెలుసుకుందాం. ముంబైలో ఉన్న వారికి నై హోమ్ ప్రైజ్ అనేది ఇచ్చారు. రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ అంటే ఏంటి? కెమిస్ట్రీకి అయిన బిరుదే ఈ యొక్క నై హోమ్ ప్రైజ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. కెమిస్ట్రీలో స్టడీస్ కోసం, ఎడ్యుకేషన్ కోసం ఇస్తున్న బిరుదే నై హోమ్. నేను కొత్తగా ఏదైనా ఆర్టికల్ ఉన్నప్పుడు మనకి రొటీన్ ఎగ్జామ్లో రానివే నేను మీకు ఇంక్లూడ్ చేస్తాను అనమాట. ఈ ప్రైజ్ అనేది ఏంటంటే చాలా వరకు ఇండివిజువల్స్కి ఇవ్వచ్చు, ఒకరికి ఇవ్వచ్చు, అంటే టీమ్స్కి కూడా ఇవ్వచ్చు. వాళ్ళు ఏదైనా వాళ్ళ యొక్క స్టడీస్లో కెమికల్ సైన్స్ అనే కెమికల్ మీద స్టడీస్లో కొత్త ఇన్స్పిరేషన్, ఇన్నోవేషన్ అండ్ డెడికేషన్కి గుర్తిస్తూ ఇస్తారనమాట. అలాగే ఇది ముఖ్యంగా అంటే ఎడ్యుకేటర్స్ అంటే ఈ యొక్క కెమిస్ట్రీ చెప్పే వాళ్ళకి, అలాగే ప్రొఫెషనల్స్కి, అలాగే ఇతర ఎవరైనా కానీ ఎక్స్పర్ట్స్ ఉంటే టీచర్స్కి, టెక్నీషియన్స్కి అందరికీ కూడా ఈ బిరుదు అనేది ఇస్తారనమాట. ముఖ్యంగా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ కెమిస్ట్రీ పరంగా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అద్భుతంగా ఉంది అనే దాని గురించి ఇస్తారు. ఈ యొక్క బిరుదు ఎలా స్టార్ట్ అయింది అంటే సర్ రొనాల్డ్ నై హోమ్
సో అతను ఏంటంటే రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీకి వచ్చేసి ప్రెసిడెంట్గా అనేది ఉన్నారు 1968 నుంచి 1970 వరకు. సో అతని పేరిట గుర్తిస్తూ ఈ బిరుదు అనేది ప్రతి సంవత్సరం యాన్యువల్ బేసిస్ అంటే ప్రతి సంవత్సరం అనేది ఇస్తున్నాను అనమాట. అలాంటిది 2023లో వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి మన ఇండియన్కి ఇవ్వడం అనేది ఒక గర్వకారణం. అలాగే ఇక్కడ తీసుకున్నామంటే 5,000 యూరోస్ దాకా మనీ, అలాగే మెడల్, సర్టిఫికేట్ అన్నీ కూడా ఇస్తారు. అలాగే ఇవంతా కూడా యూకే తరపు నుంచి కూడా ఇస్తారనమాట. మొత్తానికి అంటే దీన్ని ఇచ్చే వాళ్ళు ఎవరు అంటే ద ఎడ్యుకేషన్ ప్రైజ్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు మొత్తం అంతా కూడా స్టడీ చేసి తర్వాత బిరుదు ఇస్తారు. అందులో సవితా లడాగే అనే వారికి మన ఇండియన్స్కి అనేది బిరుదు అనేది ఇచ్చున్నారనమాట. నెక్స్ట్ 8th కరెంట్ అఫైర్స్ ఏంటంటే రీసెంట్గా ఏంటంటే బహ్మనీ సుల్తాన్ల యొక్క కోట చుట్టూ ప్రాంతాలను ఎక్కువ మంది అంటే ఎంక్రోచ్మెంట్ ఆక్రమణ చేస్తున్నారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి కర్ణాటక హైకోర్టు అనేది నోటిఫికేషన్ ఇచ్చిందనమాట. సరే, ఇప్పుడు మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బహమనీ సుల్తాన్లు ఎవరు, ఎక్కడ రూల్ చేశారు, వారి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం చక్కగా సింపుల్గా తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈ కర్ణాటక హైకోర్టు ఏంటంటే కాల్బురాగి అనే ఒక డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఈ బహమనీ కింగ్డమ్ గురించి తెలుసుకోవాలంటే ఇది ఇండియాలో స్థాపనం అయిన ఫస్ట్ ఇండిపెండెంట్ ఇస్లామిక్ కింగ్డమ్గా చెప్పొచ్చు అనమాట. ఇండిపెండెంట్ ఇస్లామిక్ కింగ్డమ్ అర్థం చేసుకోండి. ఇండిపెండెంట్ అంటే సౌత్ ఇండియాలో, గుర్తుపెట్టుకోండి, ఓవరాల్ ఇండియా కాదు, సౌత్ ఇండియాలో 1347లో ఇండిపెండెంట్గా వాళ్ళు స్వయానా అనేది ఏర్పడ్డారనమాట. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలను కలుపుకుంటూ ఈ ప్రాంతంలో అనేది వాళ్ళు పరిపాలించారు. ముఖ్యంగా వాళ్ళ యొక్క క్యాపిటల్, వీళ్ళ యొక్క రాజధాని ఏంటంటే అహసనాబాద్ అంటారు, లేదంటే గుల్బర్గా అని అంటారు. తర్వాత దాన్ని బిదర్ ప్రాంతానికి రీలొకేట్ అనేది చేశారు. అలాగే ఈ బహమనీ సుల్తాన్ల యొక్క ముఖ్యమైన రాజు ఎవరంటే మొహమ్మద్ గవాన్. సో తన పరిపాలనలో చాలా గొప్ప స్థాయికి అనేది ఈ యొక్క రాజ్యం అనేది ఏర్పడింది. అలాగే తను గోవా ప్రాంతాలన్నింటినీ కూడా కాన్క్యూర్ అనేది చేసుకున్నాను అనమాట. మొత్తానికి ఈ యొక్క బహమనీ రాజుల యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ని, పరిపాలనా విధానాన్ని, అలాగే ప్రాంతీయంగా విడదీస్తున్నారు కదా స్టేట్స్ లాగా, అలా దాన్ని ఏమంటారు తరాఫ్. సో తరాఫ్ అనే పదం ఇంపార్టెంట్ అండి. తరాఫ్ అంటే ఏంటంటే ఈ యొక్క బహమనీ రాజులు ఒక్కొక్క చిన్న చిన్న ప్రావిన్సెస్గా విడదీసి పరిపాలిస్తారు. ఆ ప్రావిన్సెస్ని తరాఫ్ అని అంటారు. సో వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఆమీర్స్, అంటే మిలిటరీ సపోర్ట్ కోసం ఆమీర్స్ మీద ఆధారపడి ఉంటారు. చాలా వరకు వాళ్ళు గన్ పౌడర్ అనేది యుద్ధాల్లో ఉపయోగించారనమాట. వాళ్ళ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా అంటే ఇండో ఇస్లామిక్ స్టైల్ని కలగలిసి అద్భుతంగా ఉంది. సో అందుకోసమే వాళ్ళ యొక్క ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్స్ అంతా కూడా గుల్బర్గా, బిజాపూర్, బిదర్ ఇలాంటి ప్రాంతాల్లో ఏంటంటే పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కట్టడం అనేది జరిగిందనమాట. అలాగే ఈ రాజ్యం తగ్గిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కృష్ణదేవరాయ. సో అంటే విజయనగర రాజ్య పరిపాలకులు ఏంటంటే కృష్ణదేవరాయ వచ్చేసి ఈ బహమనీ రాజ్యాన్ని కుప్పకూల్చి వాళ్ళు రాజ్యాన్ని అనేది పవర్ఫుల్ అనేది అయ్యారనమాట. సో అలాగే ఏంటంటే ఈ బహమనీ రాజ్యం అనేది తరువాత డెక్కన్ సుల్తానేట్స్తో పాటు ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న రాజ్యాలుగా అనేది విడిపోయింది. అలాగే బ్యాటిల్ ఆఫ్ తల్లికోట మీరు మర్చిపోలేరు, వెరీ 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 ఇంపార్టెంట్. మీరు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు, ఎందుకంటే విజయనగర సుల్తానేట్లు డెక్కన్ సుల్తానేట్లని, సో చూడండి డిఫీట్ ఆఫ్ విజయనగర. సో డెక్కన్ సుల్తానేట్లంతా కలిసి విజయనగరాన్ని ఓడించిన ఈ యొక్క యుద్ధమే బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. అలాగే ఇది మనకి చాలా వరకు ఈ ఇండియాలో, సౌత్ ఇండియాలో ఇస్లామిక్ కింగ్డమ్ ఎలా రూల్ చేసింది అన్నిటి గురించి తెలుపుతున్న ఒక ఇంపార్టెంట్ రాజ్యం అనమాట. మీరు మిడివల్ ఇండియా చదువుతున్నప్పుడు వెరీ వెరీ ప్రామినెంట్గా అనేది ఉంటుంది. దాట్స్ ఇట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నెంబర్ 9లోకి వెళ్దామండి. సో ఇక్కడ రీసెంట్గా ఏంటంటే స్వామ్ ఆఫ్ డ్రోన్స్ అనేది న్యూస్లో ఉంది. మీరు ఖచ్చితంగా ఏంటంటే ఒక మూవీ ఉందండి, స్పైడర్ మ్యాన్ చూసుంటారండి. స్పైడర్ మ్యాన్లో రీసెంట్ మూవీ, అది ఎన్నో సిరీస్ తెలియట్లేదు, చాలా సినిమాలు వచ్చాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే దాంట్లో ఫైట్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ డ్రోన్స్ అంటే వేలాది డ్రోన్లు డిఫరెంట్ షేప్స్లో ఫామ్ అయ్యి అటాక్ చేస్తూ ఉంటాయి అనమాట. ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంటాయి. సో అంటే హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్ అంతా కూడా కలిసి ఉంటాయి చూసారా, దాన్ని ఏమంటారంటే స్వామ్ డ్రోన్స్ అంటారు. స్వామ్ డ్రోన్స్ అంటే హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డ్రోన్స్ అంతా కలిసి ఒక ఏకంగా వర్క్ చేస్తుంటే దాన్నే స్వామ్ డ్రోన్స్ అంటాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చెప్పిందంటే ఈ యొక్క స్వామ్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎలా ఆపరేషన్ చేయాలి, రెగ్యులేషన్స్ ఏంటి, దాంట్లో ఉంటున్న థ్రెట్స్ని మనం ఎలా ఫైట్ చేయాలి అనే దాని గురించి వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది నియమించారన్నమాట. ఇప్పుడు స్వామ్ డ్రోన్ టెక్నాలజీ అంటే ఏంటో తెలుసుకోవాలి. స్వామ్ డ్రోన్ అంటే ఏంటంటే స్మార్ట్ వార్ ఫైటింగ్ అర్రే ఆఫ్ రీకాన్ఫిగర్ మోడల్స్ అంటారు. అంటే డ్రోన్స్లో
ఒక గ్రూప్ ఆఫ్ డ్రోన్స్ అనేది ఒకేలా వర్క్ అవ్వడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మల్టిపుల్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటే ఎక్కువ సో కాల్ ఈ యొక్క డ్రోన్స్ అంతా కూడా కలిసి ఒకటానుకోటి కొలాబరేట్, కమ్యూనికేట్ అండ్ షేర్డ్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక కమాండ్ ఇస్తే అన్నీ ఒకసారి వస్తాయన్నమాట. ఆ విధంగా అన్నీ కూడా ఒకే కమాండ్కి వర్క్ చేసే విధంగా మన రోబో మూవీలో ఉంటుంది చూసారా, ఆ విధంగా. సో ఇక్కడ ఈ యొక్క స్వామ్ డ్రోన్స్ అనేది అంటే స్మాల్ క్వాడ్రకాప్టర్ అంటే చిన్న చిన్న హెలికాప్టర్ లాగా చిన్న చిన్నవన్నీ కూడా కనెక్ట్ అయ్యి అన్నీ కూడా ఒకే అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్తో కనెక్ట్ అయ్యి ఒకే అల్గారిథంతో లాగి అన్నీ కూడా మనం చెప్పిన ఫార్మేషన్కి వచ్చే విధంగా దీన్ని ఫామ్ చేస్తారనమాట. ఈ స్వామ్ డ్రోన్స్ అనేది చాలా వరకు ఏంటంటే ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుని వర్క్ చేస్తుంది, రియల్ టైం కమ్యూనికేషన్లో ఉపయోగపడుతుంది, ఇంకా డిఫరెంట్ విషయాల్లో కోఆర్డినేటెడ్గా వర్క్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. కాకపోతే ఇందులో ఒక విషయం ఏంటంటే కలెక్టివ్ ఇంటెలిజెన్స్ అన్నీ ఒకటిగా కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఇట్ హ్యాస్ ఎ గ్రేటర్ సోర్స్ ఆఫ్ డేటా కలెక్షన్ అనమాట. రియల్ టైంలో డేటా కలెక్షన్కి 1000 డ్రోన్స్ నేను డిప్లాయ్ చేసి అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఒకే చోట కలెక్ట్ అవుతాయి కాబట్టి ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అనమాట. అంటే ఒక్కొక్క డ్రోన్కి ఒక్కొక్క కనెక్టివిటీ కాకుండా అన్నిటిని ఒకసారి కనెక్ట్ చేస్తుంటే హ్యాస్ అ వెరీ గ్రేట్ పొటెన్షియల్. అలాగే అటానమీ, హై డిగ్రీ ఆఫ్ అటానమీ అంటే ముఖ్యంగా ఏంటంటే మనము చూడండి స్వామ్స్ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్ డ్రోన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మన యొక్క అటానమీని అలాగే ఏంటంటే మనం టార్గెట్ని అటాక్ చేయడానికి అన్నిటికీ కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే ఏంటంటే ఐఏఎఫ్ ఏంటంటే ఇలాంటి డ్రోన్స్ అని మన ఇండియాలకి ఇవి కూడా అటాక్ కానీ ఏదైనా థ్రెట్ కానీ వస్తుంటే మనం ఎలా ఫేస్ చేయాలి దాని గురించి, అలాగే మనం ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకొని రానున్న కాలంలో ఎలా మనం పోటీ పడాలి అనే వాటి గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఏర్పాటు చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ లాస్ట్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసాం. రైల్ కౌశల్ వికాస్ యోజన అనేది ఏంటి రీసెంట్గా న్యూస్లో ఉంది. రైల్ కౌశల్ వికాస్ యోజన రీసెంట్గా మన రైల్వే మినిస్టర్ గారు ఏంటంటే క్లారిటీ అనేది ఇచ్చారు. సో దీని గురించి మనం చక్కగా తెలుసుకుందాము. ఏంటంటే ఇక్కడ చూడండి 26,000 క్యాండిడేట్స్ అనేది ఇప్పుడు నవంబర్ 2023 కనుక మేమంతా కూడా ట్రైన్ చేస్తున్నాము. సో అలాగే విల్ నాట్ రిసీవ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ జాబ్స్ విత్ ఇన్ ద రైల్వేస్. ఇక్కడ ఒక విషయం చాలా చక్కగా చెప్పారు. ఏంటంటే మేము ఈ రైల్ కౌశల్ వికాస్ యోజన ప్రకారం చాలామందికి ట్రైనింగ్ అయితే ఇచ్చాం. వాళ్ళని రైల్వే జాబ్లో వాళ్ళకంటూ ఏదైనా ప్రిఫరెన్స్ ఇవ్వడమో అలాంటివి ఉండదు అని చెప్తాను. ఎందుకంటే జాబ్స్ అనేది అందరికీ సమానమైన హక్కు. సో అందువల్ల దాంట్లో ప్రిఫరెన్షియల్నెస్ అనేది ఉండకూడదు. గవర్నమెంట్ యాక్చువల్గా ఈ యొక్క రైల్ వికాస్ యోజన ఎప్పుడు తెచ్చిందంటే సెప్టెంబర్ 2021లో ఇండియన్ రైల్వేస్ తరపు నుంచి కూడా ఈ యొక్క స్కీమ్ అనేది తీసుకొచ్చారనమాట. ఇందులో భాగంగా ఏంటంటే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే టెక్నికల్గా ఈ రైల్వే గురించి వాటి గురించి టెక్నికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఇండస్ట్రియల్ రిలవెంట్ ట్రేడ్స్ ఇండస్ట్రీ గురించి ఇతర విషయాల గురించి 18 నుంచి 35 వయసు మధ్యలో ఉన్న వారికి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఏంటంటే ఎందుకు ఈ ట్రైనింగ్ అంటే ఆ యొక్క స్కిల్ని పెంచుకోవడానికి, జాబ్ మార్కెట్లో వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి ఈ రైల్వేస్ వారు అనేది ఏంటంటే ప్రిఫరెన్స్ అనేది అంటే ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే రైల్వేలో పనిచేస్తున్న కొన్ని టెక్నికల్ థింగ్స్ ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. ఆ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ కానీ టెక్నికల్ థింగ్స్ గురించి నాలెడ్జ్ కానీ అనేది అందించడం కోసం వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారన్నమాట. మొత్తానికి ఈ ప్రోగ్రాం ద్వారా ఏంటంటే వాళ్ళు చాలా వరకు ఇండియాలో ఉన్న నలుమూలల నుంచి కూడా ఎంతోమంది పార్టిసిపెంట్స్ అనేది వచ్చి ట్రైనింగ్ పొంది వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది పొందారనమాట. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఈ సర్టిఫికేషన్ని గుర్తిస్తూ వాళ్ళకంటూ ప్రత్యేకమైన సర్టిఫికేషన్స్ కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇచ్చిన రైల్వే మినిస్టర్ స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళకి మనము పోస్టింగ్స్లో వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ అనేది ఏమీ ఇవ్వము, జాబ్ మార్కెట్లో అంటే అందరికీ సమానమైన హక్కు అనే విధంగా కూడా తెలిపారనమాట. సో ఇక్కడంటే సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ప్రోగ్రామ్ రిజల్టెడ్ ఇన్ సర్టిఫికేషన్ రికగ్నైజ్ బై రైల్వే. అంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయింది, అందరికీ కూడా సర్టిఫికేషన్స్ ఇచ్చారు, అన్నీ కూడా కంప్లీట్ అయింది. అలాగే ఏంటంటే ఇక్కడ టాంజిబుల్ ప్రూఫ్ ఆఫ్ స్కిల్స్ అండ్ ఎన్హాన్సింగ్ పార్టిసిపెంట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ జాబ్ మార్కెట్. ఈ రైల్వే ఫీల్డ్లో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఇతర వాటిలో వాళ్ళకి జాబ్ అవకాశం కలిగే అవకాశం అనేది ఉందని చెప్తున్నారు. కాకపోతే రైల్వే జాబ్స్ ఇస్తున్నప్పుడు ఈ యొక్క రైల్ కౌశల్ వికాస్ యోజనలో ట్రైన్ అయిన వాళ్ళకి మేము ప్రత్యేకమైన కన్సిడరేషన్ కానీ ఇలాంటివి ఏవి ఇవ్వము, ప్రిఫరెన్షియల్ జాబ్స్ ఏమి ఇవ్వము, ఎందుకంటే అందరికీ కూడా సమానమైన ప్రియారిటీ ఉంటుందనేది ఇక్కడ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్. మొత్తానికి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే రైల్ కౌశల్ వికాస్ యోజన అంటే ఏంటి అంటే రైల్వేలో ఉంటున్న టెక్నాలజీ వాటి పట్ల ట్రైనింగ్ అందించడం అన్నమాట. సో ఈ రైల్ కౌశల్ యోజనలో వాళ్ళు ప్రత్యేకమైన ట్రైనింగ్స్ అన్నీ కూడా అందిస్తారు. చాలా చక్కగా సింపుల్గా టాప్ 10 కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద డే అనేది మీరు చక్కగా తెలుసుకున్నారు. సో ఇక్కడ చూడండి, నేను చెప్తున్న కరెంట్ అఫైర్స్ అనేది హిందూ, ఇతర న్యూస్ పేపర్స్, అన్ని న్యూస్ పేపర్ నుంచి ఒక 20 దాకా ఆర్టికల్స్ ఉంటాయి. నేను 20 ఆర్టికల్స్ క్లాస్ చెప్పాలని ఫిక్స్ అయిన ప్రతిసారి వచ్చేసి నాకు 50 నిమిషాలు 1 గంట దాటేస్తుంది. అది చాలామందికి కూడా బోరింగ్ అయిపోతుంది, ప్లస్ మనకి వ్యూస్ కూడా తక్కువ వస్తున్నాయి. సో అందువల్ల నేనంటే డైలీ ఒక టాప్ 10 అన్నప్పుడు ఏంటంటే ఒక ఇంపార్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుతున్నామంటే నా క్లాస్ మీరు వింటున్నా అంటే ఆ 30 నిమిషాలు మీరు చదివిన వాటిలో లేనివి ఉండాలి, అలాగే మీకు ఉపయోగపడేలా ఉండాలి,
క్వాలిటేటివ్గా ఉండాలి. ఆ 10 ఆర్టికల్స్ నా దృష్టిలో ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్లో వెరీ ఇంపార్టెంట్. కాబట్టి యూపీఎస్సీలో డైరెక్ట్గా 40% క్వశ్చన్లు, ఇండైరెక్ట్గా ఇంకో 40%, మొత్తానికి 80% క్వశ్చన్లు మీకు కరెంట్ అఫైర్స్ నుంచే వస్తుంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మీరు చక్కగా చదవాలి. కాబట్టి చాలా వరకు తెలుగులో సరైన సోర్సెస్ లేదు కాబట్టి నేను నా ప్రయత్నంగా నేను మీకు అందిస్తున్నాను. కాకపోతే నా తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేశానంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లైక్స్ కొట్టండి. వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నాము అంటే ఇక్కడ మనం ఇలాంటి ఒక ఛానల్ రన్ చేయాలంటే ఇది ఆర్థికంగా ఏమీ బెనిఫిషియల్ కావండి. కాకపోతే అట్లీస్ట్ మనం చేస్తున్న పని 10 మందికి రీచ్ అయ్యింది అంటే అప్పుడు మనం ఏంటంటే ఇంకా ఎఫెక్టివ్గానే చేయొచ్చు. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ ఉంటాయి. ఏమని మీకు నచ్చింది అంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మేము ఇక్కడ వీడియో తీస్తున్నామంటే మీకు నచ్చిందా లేదా అనేది మాకు ఎలా తెలుస్తుంది. సో అందువల్ల మీ మంచి మాటల్లో మీరు చెబుతున్న పాజిటివ్ థింగ్స్ అనేది ఇంకా ఎనర్జీగా కంటెంట్ క్రియేట్ చేయడానికి అనేది ఒక స్టాఫ్గా, ఒక ఫ్యాకల్టీగా మాకు హెల్ప్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ గైస్. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.